బడ్జెట్ 2026 ట్రేడర్ల పాలిట శాపంగా మారింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీని ప్రభుత్వం ఊహించని విధంగా పెంచేసింది. దీనివల్ల మీరు సంపాదించే లాభం కంటే ప్రభుత్వం తీసుకెళ్లే ట్యాక్సే ఎక్కువగా ఉండబోతోంది. అసలు ఈ లెక్కలు ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఎఫ్&ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్ల మీద ఈ ప్రభావం చాలా ఇంటెన్స్గా ఉండబోతోంది. ఆప్షన్స్ ఇప్పటివరకు ఆప్షన్స్ సేల్ చేసినప్పుడు ప్రీమియం మీద 0.1% ట్యాక్స్ ఉండేది. దాన్ని ఇప్పుడు 0.15%కి పెంచారు. అంటే మీ ఖర్చు నేరుగా 50% పెరిగింది. ఫ్యూచర్స్ ఇక ఫ్యూచర్స్ ట్రేడర్ల పరిస్థితి ఇంకా దారుణం. 0.02%గా ఉన్న ట్యాక్స్ను ఏకంగా 0.05%కి పెంచారు. అంటే మీ ట్యాక్స్ భారం 150% పెరిగిపోయింది. దీనివల్ల వచ్చే అసలు నష్టమేంటంటే మీ కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్ పెరిగిపోతుంది. మీరు ట్రేడ్లో లాభం సంపాదించకముందే బ్రోకరేజ్, జీఎస్టీతో పాటు ఈ భారీ ఎస్టీటీ కూడా మీ జేబులో నుంచి కట్టాలి. చిన్న చిన్న లాభాల కోసం చూసే స్కాల్పర్లు మరియు ఇంట్రడే ట్రేడర్లకు ఇది కోలుకోలేని దెబ్బ. మార్కెట్లో రిస్క్ మీది, కానీ రివార్డ్లో మేజర్ షేర్ ప్రభుత్వానిది. ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్&ఓ ట్రేడింగ్ను తగ్గించి ప్రజలను లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వైపు మళ్లించటం.